కలగంటే వీళ్ళు పొద్దున్నే లేచి పనిచేసే విధంగా ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న పైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమి వాళ్ళందరి గురించి ఇప్పుడు ఏం బయటకు వస్తాయి? యాక్చువల్ గా ఆ రోజునైతే సునీల్ కుమార్ కి స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరాయి అనే ఒక పుకారు కూడా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో ఆయన ఇంట్లో ఉన్న గొడవల్ని రచ్చబట్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళ భార్య గారితో ఏదో టీవీ ఛానల్లో మాట్లాడిచ్చింది ఈయనే అనే ఒక ఇది కూడా బయటకు వచ్చింది. ఆ రోజున ఆయన సిఐడి సునీల్ కుమార్ ఇంత పని చేయటానికి కారణం ఆయన సొంత విషయం కూడా ఉంది అని. మరి అలాంటి విషయాలు ఏమున్నా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఈ రోజునుంది. వీళ్ళందరినీ కేవలం విచారణ చేసేస్తే ఇప్పుడు యాక్చువల్ గా ఏ కోర్టులనైతే నిందించారో ఆ కోర్టులకే ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలోనైనా కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా కోర్టులకి ఏంటి ఈ కోర్టు కాకపోతే పై కోర్టు ఇంకా పై కోర్టు అని. ఒక్కటి అసలు ఎందుకు ఇంత తెగించేశారు? ఇప్పుడు వాళ్ళకు కూడా రూల్ ఆఫ్ లా ఇవన్నీ తెలుసు. అంటే ఒక వ్యక్తి కోసం అంత తెగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు అంటున్నారు ఈయన ఒక లాఠీ మాత్రమే, చెప్పిన నోరు, ఆదేశాలు ఇచ్చిన కళ్ళు, చూసిన కళ్ళు, ఇవన్నీ వాళ్ళ కోసం అంత తెగించాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు అయినా సరే ఇప్పటికీ అలాగే తెగిస్తున్నారే. ఇక ఒకసారి బురదలోకి దిగిన తర్వాత అది ఇక చివరి దాకా పూసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజున వీళ్ళు ఏమి నమ్మారో, ఆ రోజున దేనికి ప్రలోభ పడ్డారో ఆ ప్రలోభం అయితే జరిగిపోయింది. మంచి పోస్టులు కోసం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంపాదన కోసం కావచ్చు, లేకపోతే ఈ వాళ్ళు బాగా అభిమానించే నాయకుల యొక్క ప్రాపకం కావచ్చు, వాటి దేనికోసమో వీళ్ళు ప్రలోభ పడ్డారు. ప్రలోభ పడిన తర్వాత ఇంకా చివరి దాకా దాన్ని అనుభవించి తీరాల్సిందే కదా. దాని మీద ఏం వచ్చినా కూడా జరగాల్సిందే. కాకపోతే ఆ రోజున వీళ్ళు గట్టిగా నమ్మింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్ని నమ్మించగలిగాడో లేదో తెలియదు కానీ, అంటే యాక్చువల్ గా నమ్మించలేదు కాబట్టి ఆయన 11 సీట్లకి పడిపోవటం జరిగింది. కానీ వీళ్ళందరినీ మాత్రం గట్టిగా నమ్మించాడు. లేకపోతే వీళ్ళు ఈ పని చెయ్యరు. రామ్ గోపాల్ వర్మ గాని, లేకపోతే పోసాని కృష్ణమురళి గాని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు గాని ఆ మాటలు మాట్లాడరు. ఇప్పుడు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో సైకో బ్యాచ్ వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు చూడండి, వాళ్ళు అంత ఉధృతంగా ఆ పని చేయరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చాలా సార్లు ఇదే మాట చెప్పుంటాడు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ముసలివాడైపోయాడు, ఎంతకాలం ఉంటాడో తెలీదు. లోకేష్ కి లోక జ్ఞానం లేదు, అతను పెద్ద పప్పు, ఆయన ఏమీ చెయ్యలేడు. ఈ రెండు విషయాలని బాగా ఎక్కువగా ఈ వీళ్ళందరి మీద అధికారులు లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ బాస్ అన్నప్పుడు వాళ్ళే కదా అనుభవిస్తారు. అవును, వీళ్ళందరి మీద ప్రభావం చూపించి. మరి అప్పుడు డీజీపీగా ఉన్న ఆయన కూడా బాధ్యుడే కదా. బాధితులే బయటకు వచ్చినా కామ్గా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఒక రకంగా బాధ్యుడేగా. జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ గారు, అప్పుడు డీజీపీ గారు డీజీపీకి ఆ పోస్టు రావటానికి గల కారణమే ఏంటనేది అందరికీ తెలుసు. ఆయనకి ఆ రోజున డీజీపీ అర్హత లేదు అనేది కూడా అందరికి ఆ రోజు తెలిసిందే కదా. అయినా కూడా ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి కొనసాగింపు మీద కొనసాగింపు జరుగుతుంటే ఎన్నికల సమయంలో కూడా మార్చటానికి సమయం పట్టింది. ఆ విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఎన్నికల సమయం దాకా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తే ఎన్నికల సమయంలో కూడా మార్చడానికి సమయం పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి వెనక కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. అవి కావాల్సినప్పుడు వాళ్ళ అవసరం కోసం ఎటో ఇటో మారిపోతుంటాయేమో తప్ప జగన్మోహన్ రెడ్డికి వెన్నంటూ నిలబడిన శక్తులు కూడా ఇందులో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎంపీ ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఏం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం పరిధిలో ఉండే వ్యక్తి ఏం కాదు, కేంద్రం పరిధిలో ఉన్న ఎంపీ మీద రఘురామకృష్ణరాజు గారు కాదండి, మరొక ఏదైనా స్టేట్ లో ఇలా ఒక ఎంపీకి జరుగుంటే అప్పుడు కూడా ఇలాగనే ఉండేవాళ్ళ, ఈ ప్రివిలేజెస్ ఎంపీ ప్రివిలేజెస్ ని అప్లై చేసేవాళ్ళ కాదా అనేది కూడా చూసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంతో